మీరు సముద్రానికి పంపించి మళ్ళా వేరే రాష్ట్రాల నుంచి గంగా నుంచి ఇక్కడ నీళ్లు తీసుకురావాలంటే ఎలాంటి ప్రయత్నమో మీరు గుర్తుపెట్టుకోవాలి. వనరులన్నీ కూడా వృధా అవుతాయి, కష్టం అవుతుంది. బాధ్యతగా ఉండాలి. ప్రభుత్వం మాత్రం బాధ్యతగా ఉండాలి, ప్రజలు మాత్రం మేము బాధ్యతగా ఉండమంటే కరెక్ట్ కాదు. మీకు బాధ్యత ఉంది, మాకు బాధ్యత ఉంది. మీ ఊర్లో మీరు నీళ్లని భూగర్భ జలాలుగా మార్చండి. ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచిస్తున్నాం, 3 మీటర్లు 6 మీటర్లు నినాదం. వర్షానికంటే ముందు 6 మీటర్లో ఉండాలి, వర్షాలు పడిన తర్వాత 3 మీటర్లో ఉండాలి. మనం వాడే నీళ్లు 3 మీటర్లే వాడుకోవాలి. గోదావరి కృష్ణా జిల్లాలో బాగానే ఉంటాయి, మెట్ట ప్రాంతాల్లో సమస్య ఉంది, దానికి కూడా వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. మొన్ననే మళ్ళీ ఒకసారి జలధార అనే కార్యక్రమం తీసుకొచ్చాను. జలధార కార్యక్రమం తీసుకొస్తే పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా చేశాం. 79,625 పనులు ప్రారంభించాం. 3,267 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 93% పనులు పూర్తయినాయి, ఇంకా ఖర్చు పెడతాం. నేను ఒకటే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, నేను కానీ అదే మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కానీ నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ఉండే మోడీ గారి నాయకత్వం, నేను ఇక్కడుండే పవన్ కళ్యాణ్ గారు ఒకటే ఆలోచిస్తున్నాం, ఈ రాష్ట్రానికి ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వాన్ని ఇవ్వాలని, ఒక వారసత్వాన్ని వెళ్ళాలని, మీ భవిష్యత్తుకు గ్యారంటీ ఇవ్వాలని. పేదరికంలో కాకుండా ఈరోజు కృష్ణా జిల్లాలో మీరు చూస్తే అవకాశాల కోసం విదేశాలకు వెళ్ళారు, వేరే రాష్ట్రాలకు వెళ్ళారు, బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. భవిష్యత్తులో ఎక్కడి నుంచైనా సరే ఇక్కడికొచ్చి రాణించాలి. ఈ గడ్డలో పుట్టిన వాళ్ళు ఈ గడ్డలోనే రాణించాలనేది మా ప్రగాఢమైన ఆకాంక్ష. దీనికి మేమందరం కూడా వారసులం మాత్రమే. మీ భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చే బాధ్యత మాది. ఎవరైతే మీ భవిష్యత్తు కోసం పనిచేస్తారో వాళ్ళతో కలిసి పనిచేస్తాం. మీ భవిష్యత్తుకు అవరోధం కలిగించే వ్యక్తుల యొక్క పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలి, మేము అప్రమత్తంగా ఉండాలి. అప్పుడే ఇది సాధ్యం. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఈ రాష్ట్రంలో ఎవ్వరికీ దక్కని గౌరవం నాకు దక్కింది. సమైక్య ఆంధ్రప్రదేశ్లో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిని, 9 సంవత్సరాల పైన ముఖ్యమంత్రిని. ఆ రికార్డు ఎవరు ఇప్పుడు బ్రేక్ చేయలేరు. 15 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిని, ఇప్పుడు రెండోసారి మళ్ళా ముఖ్యమంత్రిని. ఇంత 48 సంవత్సరాలు నేను రాజకీయాలు చూశాను. ఎప్పుడూ బాధ్యతగానే ప్రవర్తించాను, బాధ్యతగానే ఉంటా. భవిష్యత్తులో కూడా నాకు రాగద్వేషాలు ఉండవు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. నా ఆలోచన ఒకటి, 5,30,00,000 మంది తెలుగువారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, తెలంగాణలో కూడా తెలుగువారు ఉన్నారు. నా మొదటి ప్రాధాన్యత, ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండి బాధ్యత ఉంది. ఒకప్పుడు తెలంగాణ కూడా అభివృద్ధి చేశాం, అక్కడ చేసినా ఇక్కడ చేసినా తెలుగు జాతి కోసం పనిచేశా, దేశం కోసం పనిచేశాం తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్, మా ఆలోచన స్వర్ణాంధ్రప్రదేశ్. 2047 ఇప్పుడుండే 3,26,000 రూపాయలు తలసరి ఆదాయం 55 లక్షలు కావాలి. దానికి నీటి ప్రాధాన్యత ఉంది. నీరుంటే ఇవన్నీ సాధ్యం. ఇటీవల పెట్టుబడులు మీరు చూస్తున్నారు, అన్నీ వస్తాయి. దయచేసి ఈరోజు మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం, రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ కోరుతున్నాం, మీలో ఒక ఆలోచన రావాలి. నిత్యం ఒక చైతన్యంతో ముందుకు పోవాలి. మంచిని ప్రోత్సహించాలి, చెడును ఖండించాలి. చెడును ఖండించకపోవడం కూడా తప్పే. ఆ విషయం కూడా చెప్తున్నా మీ అందరికీ. నీకు చెడు జరిగితే మాత్రం బాధపడి సమాజంలో చెడు జరుగుతూ ఉంటే ప్రేక్షకులుగా ఉంటే దానివల్ల సమాజం కూడా కలుషితం అయిపోతే ఆ నష్టం కూడా మనకే వస్తుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ,
నేను పవిత్ర సంఘంలో పవిత్ర హారతి పెడితే హారతి కూడా తీయేశారు. ఇప్పుడే కృష్ణప్రసాద్ గారు వసంత కృష్ణప్రసాద్ చెప్పారు, తప్పకుండా పవిత్ర హారతి ఇక్కడ జరుగుతుంది. అంతేకాదు ఈ పవిత్ర హారతికి రావడానికి ఈ రోడ్డు బ్రహ్మాండంగా ఉంటే ఆ రోడ్డు కూడా గోతులు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఆ రోడ్డును కూడా బాగు చేసే బాధ్యత ఇమ్మీడియట్ గా తీసుకుంటామని వారికి హామీ ఇస్తున్నా. ఇదే కాదు, ఇక్కడుండే మున్సిపాలిటీ ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కొండపల్లి, ఈ కొండపల్లిని కూడా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మన పైనుంది. దానికి ఏ విధంగా నిధులు కావాలని ఇచ్చి అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇప్పుడు కొండపల్లికి అమరావతికి చాలా దగ్గరైపోయింది ఒక బ్రిడ్జ్, బైపాస్ రోడ్డు. ఈరోజు మీరు చూస్తే ఈ బైపాస్ రోడ్డు వల్ల ఏ విధంగా మార్పు వచ్చిందో మీరే చూశారు. ఒకప్పుడు నేను ఇక్కడికి రావాలంటే విజయవాడకు పోయి బ్యారేజ్ ఎక్కి మళ్ళా తిరిగి వెళ్లాల్సింది పోయి నేరుగా అమరావతికి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాం. అది ఈరోజు తీసుకొచ్చే ఈ యొక్క రివర్ అంతా మీరు చూస్తే ఇలాంటి రివర్ ఎక్కడా ఉండదు. ఏ రాజధానికి కూడా కృష్ణా నది లాంటి నదులు ఎక్కడా లేవు. ఇప్పుడు గోదావరి కూడా కలిపిన తర్వాత ఇది పవిత్రత పెరిగింది. ఈ రెండు అయినాక నీటి సమస్య తగ్గింది. ఈ సంవత్సరం దేశమంతా వర్షాలు లేవు, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. గోదావరిలో కూడా నిన్న నేను పోయి వస్తే 70,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ మ్యాక్సిమం లక్ష వచ్చింది. ఇప్పుడు 50,000 వస్తా ఉంది. అందులో ఇక్కడికి 8,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ఇక్కడ తీసుకొస్తున్నాం. అక్కడ 15,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వాడుతున్నాం. ఇక్కడుండే రైతులందరినీ కోరుతున్నాం, పిలిపిస్తున్నా ఈ 2 జిల్లాల్లో మేము నీళ్లు ఇస్తున్నాం. కానీ నీరు అనేది చాలా ముఖ్యం, సద్వినియోగం చేసుకోండి. తక్కువ నీటితో ఎక్కువ పంట పండించే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు మనం అందరం సమర్థవంతమైన నీటి యాజమాన్యంతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం అంతా కూడా ఆరుతడి పంటలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ సంవత్సరం రిజర్వాయర్లో నీళ్లు లేనప్పుడు మనం కానీ తొందరపడి కానీ పంటలు వేస్తే చాలా ఇబ్బందులు వస్తాయి. మూడోది, మెట్ట ప్రాంతాల్లో కూడా నేచురల్ ఫార్మింగ్కి వెళ్ళగలిగితే, మీరు ప్రకృతి సేద్యానికి వెళ్ళగలిగితే తద్వారా మనకు మిగిలిన ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. అలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం. దయచేసి అందరూ కోఆపరేట్ చేయాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, నాకెప్పుడు ఇక్కడికి వచ్చినా ఒక ప్రశాంతమైన వాతావరణం, ఒక తృప్తి, ఒక ఆనందం. దానికి కారణం కృష్ణా జిల్లాలను బాగు చేశామని, డెల్టాను బాగు చేశామనే తృప్తి అని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈ పవిత్రమైన కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ, ఇప్పుడే విజయరావు గారు ఒక మాట అన్నారు, వైకుంఠపురం బ్యారేజ్ కూడా కడితే బాగుంటుందన్నారు. అది కూడా నా మనసులో ఉంది. తప్పకుండా దానికి కూడా శ్రీకారం చుడతాం. ఈ యొక్క విజయవాడ, గుంటూరు కానీ వైకుంఠపురం కానీ ఇవన్నీ వస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీనే కాకుండా నీటి సమస్య కూడా పరిష్కారం అవుతుంది. ఇవన్నీ కూడా ఆలోచిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.